డోన్ పట్టణంలో ఐటీఐటీలో హాస్టల్ వసతి కల్పించాలని ప్రతిపాదనలు పంపించామని తెలిపిన ప్రసాద్ రెడ్డి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఐటీఐలో హాస్టల్ వసతుల కోసం ప్రతిపాదనలు పంపామని ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీలో ఈసారి కోర్సులన్నీ ఫిలప్ అయ్యాయని, రాబోయే రోజుల్లో అప్రూవల్ స్కిల్ డెవలప్మెంట్ కియా కంపెనీ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారన్నారు. డ్రోన్ తయారీ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నేను ప్రిన్సిపాల్ గవర్నమెంట్ ఐటీ డోన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ గవర్నమెంట్ ఐటీ డోన్లో 10 ట్రేలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మినిమం 250+ క్యాండిడేట్స్ ట్రైనీస్నే మేము అడ్మిషన్ చేసుకుంటాము. కొన్ని ట్రేలకు 2 ఇయర్స్కి ఒకసారి అడ్మిషన్స్ ఉంటాయి, కొన్ని ట్రేలకి ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ ఉంటుంది. ఈ అడ్మిషన్ ప్రాసెస్లో మనకు 2007లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2.5 కోట్లు బడ్జెట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చినారు. ఆ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ని మనము రీపేమెంట్ చేయాలి. కాబట్టి మనము కొన్ని ట్రేడ్స్లో 20% సీట్ని ఐఎంసీ కింద మనం ప్రతి సంవత్సరం కూడా వాటిని మనము ట్రైనీస్కి అలాట్ చేస్తున్నాము. ఐఎంసీ కింద అలాట్ చేసేటప్పుడు మనము ఎలక్ట్రీషియన్ కానీ డీజిల్ మెకానిక్ ట్రేడ్స్ ఇలాంటి వాటికి 15,000 రూపీసు, అదే ఫిట్టర్ ట్రేడ్ అయితే 5,000 రూపీసు కలెక్ట్ చేసేసి దాన్ని మనము ఐఎంసీ అకౌంట్కి డిపాజిట్ చేస్తున్నామండి. ప్లస్ మన ఐటీఐలో ఉన్న ట్రేడ్లు ఇవి కాకుండా కొత్త ట్రేడ్లు పెట్టాలని గవర్నమెంట్ ప్రపోజల్స్లో ఉంది. దాంట్లో డ్రోన్ టెక్నాలజీ ఒకటి. డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు అగ్రికల్చర్లో ఎక్కువ డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి పైలట్స్ కోసం అని చెప్పేసి చాలా షార్టేజ్ ఉందని చెప్పేసి ఆ డ్రోన్ టెక్నాలజీ కోర్స్ని మన ఐటీఐలో స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ ప్రపోజల్స్ కూడా ఉంది. అది ఈ మధ్యనే దానిపైన ఒక వర్క్షాప్ కూడా జరిగింది డ్రోన్ టెక్నాలజీ పైన. అది మనకు శాంక్షన్ అయ్యిందంటే చాలా బాగుంటుంది మన ఐటీఐకి. అది లేటెస్ట్ టెక్నాలజీతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికి కూడా మనం డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మనకు తెలిసిన ఈవెన్ మ్యారేజెస్లో కూడా డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. అగ్రికల్చరల్లో పెస్టిసైడ్స్ స్ప్రేకి అన్నిటికి కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ డ్రోన్ టెక్నాలజీ కోర్సు మనకు గవర్నమెంట్ శాంక్షన్ చేసిందంటే మనకు చాలా బాగుంటుంది. ఈ ఐటీఐ కోసమని హాస్టల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ హాస్టల్ బిల్డింగ్ మాత్రం కంప్లీట్ అయింది, కానీ దానికి సంబంధించిన ఫర్నిచర్ కానీ పోస్ట్ శాంక్షనింగ్ కానీ ఇంకా రాలేదు. ఆ పోస్ట్ శాంక్షనింగ్ వచ్చి ఆ ఫర్నిచర్ వచ్చిందంటే మేము హాస్టల్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ప్రసాద్ రెడ్డి. హాస్టల్ కోసమని ఏపీడబ్ల్యూఐడిసి వాళ్ళ ద్వారా మనకు మన డిపార్ట్మెంట్ వారు 11 crores హాస్టల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం శాంక్షన్ చేసింది డిపార్ట్మెంటు. అలాగే కాంపౌండ్ వాళ్ళు ప్లస్ సెమీ ఫినిష్డ్ క్లాస్ రూమ్స్ ప్లస్ మెయిన్ రోడ్ నుంచి ఆఫీస్ వరకు రోడ్డు వేయడానికి అని చెప్పేసి 2.4 crores శాంక్షన్ చేశారు. కాంపౌండ్ వాల్ ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది. ప్లస్ క్లాస్ రూమ్స్ వచ్చేసి వాల్ కన్స్ట్రక్షన్లో ఉంది. రోడ్డు కూడా మెటీరియల్ రెడీ అయింది, అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుందని విన్నవించుకుంటాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.